హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము తెలుసుకునే కథ పేరేంటి అంటే బుద్ధుడు పండించే పంట నిర్వాణం. బుద్ధుడు పండించే పంట నిర్వాణం. దీని గురించి తెలుసుకుందాం. ఒకరోజు ఒక రైతు తాను పండించిన ధాన్యాన్ని ఇంటికి తీసుకువెళుతుంటే అప్పుడు ఆ మార్గంలో వస్తున్న బుద్ధుడు రైతును భిక్ష అడిగాడు. దానికి ఆ రైతు, నేను 6 కాలం శ్రమించి నాగలి పట్టి దుక్కు దున్ని విత్తనాలు చల్లి నీళ్లు పారించి ఎరువులు వేసి కష్టపడి పండించిన పంటను నువ్వు ఎంత సులభంగా అడుక్కుంటున్నావు అంటూ హేళనగా మాట్లాడాడు. అందుకు బుద్ధుడు ఏమాత్రం నొచ్చుకోకుండా, నేను కూడా శ్రమిస్తున్నాను, పంటను పండిస్తున్నాను, ఇంకా చెప్పాలంటే నీకన్నా ఎక్కువ శ్రమిస్తున్నాను అని బదులిచ్చాడు. అందుకు ఆ రైతు, ఏమిటి, నువ్వు పండించావా? ఏది చూపించు నీ పంటను. అయినా నీకు నువ్వే పండించుకుంటుంటే మరలా నన్ను దేనికి అడుక్కోవడం అంటూ తిరిగి అడిగాడు. దానికి బుద్ధుడు తొనకకుండా, అవును, నేను పండిస్తున్నాను. సత్యం ధర్మం అనే ఎద్దులను మనసు అనే నాగలికి కట్టి నమ్మకం అనే విత్తనాలు చల్లి మంచి కర్మలనే ఎరువులు వేసి పండిస్తున్నాను. నా పంట చేతికి వస్తే దాని పేరు నిర్వాణం. ఈ పంటను పండించడానికి నా మనసు ఎంతో నిశ్చలంగా ఉండాలి, నా నమ్మకం బలంగా ఉండాలి, నా మంచి కర్మలు ఎంతో పెద్దవిగా ఉండాలి. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే సత్యం ధర్మం అనే పంట నిలబడుతుంది. ఆ పంట నిలబడితేనే నిర్వాణం అనే ఫలం అందుతుంది. నా నమ్మకం అనే విత్తనాల ద్వారా 100% దిగుబడి లభిస్తుంది. మరి నీ పంటలో నువ్వు వేసిన విత్తనాలు అన్నీ మొలకెత్తుతుందా? నీ ఎద్దులను నీవు కదిలిస్తున్నావు, కొడుతున్నావు. నీ పంట దిగుబడి ఎంత శాతం ఉంటుంది? నీవు పండించిన ధాన్యం కేవలం నీ కడుపుకే సరిపోతుంది. నీ పంట ఫలితం నీకు మాత్రమే చెందుతుంది. మరి నా పంట ఫలితం నాకే కాదు, ఈ సమస్త మానవాళికి, ఈ ప్రపంచానికే కాదు, ఈ సమస్త విశ్వానికి కూడా పనికి వస్తుంది. నిస్సందేహంగా నీకన్నా నేనే ఎక్కువ శ్రమిస్తున్నాను. నీ కష్టానికి ఫలితం అందరికీ కనిపిస్తుంది, కానీ నా కష్టానికి ఫలితం పై లోకాలలో తెలుస్తుంది అని బుద్ధుడు వివరించేసరికి ఆ రైతు తన తప్పితాన్ని తెలుసుకొని బుద్ధుణ్ణి క్షమించమని వేడుకొని తానడిగిన భిక్షను మనసారా అంజలి ఘటిస్తూ వినయపూర్వకంగా శ్రమిస్తున్నాడు. ఫ్రెండ్స్, గురువులు చేసేది మనకు తెలియదు, కానీ గురువులు లోక కోసమే పాటుపడతారు. అలాగే మన పత్రిగారు పడిన శ్రమ కూడా మనకు కనిపించదు, కానీ పత్రిగారులాగా ఎవరైతే శ్రమ పడతారో వాళ్ళకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.